ఏపీ పాలిటిక్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు మరో 3 నెలలు గడువు మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయని సీఎం జగన్ ధీమాతో ఉండగా, జనసేన తమతో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీ అధికారంలోకి పక్కాగా వస్తుందన్న నమ్మకంతో చంద్రబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పాలిటిక్స్ లో రాజకీయాల్లో మరో వార్త సంచలనం రేపుతోంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ సీఎం జగన్ సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటారని పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కనుమరుగైన కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయంతో ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టింది. గతంలో పాలించిన రాష్ట్రంలో మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు హైకమాండ్ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోంది. షర్మిలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే వైఎస్ పై ఉన్న సానుభూతి, అభిమానం కలిసి వస్తాయని హైకమాండ్ ఆలోచన. అయితే మరో 2-3 రోజుల్లో షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా డిక్లేర్ చేస్తూ ఏఐసీసీ నుండి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు టాక్. ఈ క్రమంలో వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటన ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. ఈ నెల 4వ తేదీన వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. అదే రోజు వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు సుమారు మరో 40 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు టాక్. ఇదే విషయమై షర్మిలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలోనే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయాలని షర్మిల ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ లోని ఓ వర్గం షర్మిల ఎంట్రీని అడ్డుకోవడంతో చివర్లో విలీనం ఆగిపోయింది. అయినప్పటికీ షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో షర్మిలకు కీలక పదవి ఇస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉండటంతో ఆమె సేవలను అక్కడ వినియోగించుకోవాలని హైకమాండ్ ప్లాన్ చేస్తోంది.